ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది, అంబేద్కర్ 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 అంబేద్కర్. ఆయన పార్లమెంట్ లో ఉండగానే ఈ మాటలు రెండు వైరల్ అవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు చెప్పిన వర్షన్ ఒకటి ఉంది, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన వర్షన్ ఒకటి ఉంది. ఆవిడ ముందుకెళ్లి ఆవిడ కోపంగా చూస్తూ నిలబడ్డారు. విజయ్ గారి ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ ఈవెంట్స్ అన్ని అయిన తర్వాత అది వచ్చింది. ఆయన సాటి లేని పొలిటికల్ లీడర్ అండ్ ఇంటెలెక్చువల్ థాట్ ఉండే మనిషి. ఆయన భారతదేశంలో స్వేచ్ఛను అనుభవిస్తున్న ప్రతి భారతీయుడు ఆయన పేరు పలకాలని అనుకుంటాడు అనే మీనింగ్ వచ్చినట్టు విజయ్ గారు రాశారు. దీని వెనకాల ఉండే రాజకీయ కోణం కూడా ఢిల్లీ ఎలక్షన్స్. ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలంటే దళిత్ ఓట్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. అరవింద్ కేజ్రీవాల్ గారికి తెలుసు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు. దీని మీద మీరు ఏమంటారని. ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది, అంబేద్కర్ 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 అంబేద్కర్. అలాగే అపోజిషన్ వాళ్ళు దేవుడి పేరు కనుక తెలుసుకుంటే 7 సంవత్సరాల వరకు స్వర్గప్రాప్తి లభిస్తుంది అని నిన్న అమిత్ షా గారు అన్న మాట. अभी एक फैशन हो गया है, अम्बेडकर 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 अम्बेडकर. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. ఈ మాట ఏదైతే ఉందో నిన్న ఇండియాని షేక్ చేసింది. అది పార్లమెంట్ బయట చాలా పెద్ద ప్రొటెస్ట్ అయింది. ఇండి బ్లాక్ మెంబర్స్ అందరూ ఒకవైపు చేస్తే ఇండిపెండెంట్ దళిత్ లీడర్స్ అందరూ వచ్చి ఇంకొక సైడ్ నిలబడ్డారు. అందులో చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా ఉన్నారు. భీమ్ ఆర్మీ ప్రెసిడెంట్ ఆయన, ఆజాద్ సమాజ్ పార్టీ అని ఇండిపెండెంట్ గా ఎంపీ అయ్యారు. ఆయన నగీనాక్, క్యాపిటల్ ఆఫ్ దళిత్ పాలిటిక్స్ అంటారు దాన్ని. ఆయన ఒక్కటే మాట అంటున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫ్యాషన్ కాదు, ఆయన ఒక బ్రాండ్. ఆయన మీరు ఆయన బదులు దేవుడి పేరు తెలుసుకోమంటున్నారు, మాకు ఆయనే దేవుడు అని ఒక పక్క ఈయనంటే. गृह मंत्री जी जो हैं, जो उस कुर्सी पे भगवान की वजह से नहीं बैठे हैं. అమిత్ షా గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన 10 నిమిషాల ప్రసంగంలో 20 సెకండ్లు కట్ చేసి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. మీరు మొత్తం చూడండి, కాంటెక్స్ట్ మొత్తం చూడండి, నేను అసలు ఎక్కడ తప్పు మాట్లాడాను. AI का उपयोग कर एडिट किया गया और पूरे देश में इसको प्रसारित करने का घृणित काम किया गया అని అమిత్ షా గారు అంటున్నారు. ఇవాళ వీడియోలో అమిత్ షా గారు ఏమన్నారో అక్షరం టు అక్షరం మీ ముందు పెడతా. దాని తర్వాత జరిగిన హై టెన్షన్ పొలిటికల్ డ్రామా ఏదైతే ఉందో, స్పీచ్ అవగానే ఇటు రాహుల్ గాంధీ గారు ఇండి బ్లాక్ వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. అటు అమిత్ షా గారు వెంటనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ కి బయలుదేరారు. నరేంద్ర మోడీ గారు ట్వీట్ వేశారు, అంబేద్కర్ గారి పేరు చుట్టూ కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందనే మీనింగ్ వచ్చేటట్టు. ఏంటా రాజకీయాలు? లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ధక్కాముక్కి జరిగి అదే తోసుకోవడం గట్రా జరిగి ఒక ఒరిస్సా ఎంపీ ఐసీలో ఉన్నారు. దాని గురించి క్లియర్ గా మాట్లాడదాం. ఇంకొక ఆవిడ ఉన్నారు, బీజేపీ ఎంపీ ఫ్యాంగాన్ కోన్యాక్ అని. ఆవిడ నాగాలాండ్ నుంచి ఎంపీ. ఆవిడ అంటారు, రాహుల్ గాంధీ గారు నాకు చాలా క్లోజ్ గా వచ్చి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది, భయపడేసరికి ఇంకా దగ్గరికి వచ్చారు, నా మొహమ్మద్ చాలా గట్టిగా అరిచారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది పార్లమెంట్ లో వచ్చి ఇలా చేయడం అని ఈవిడ అంటారు. రాహుల్ గాంధీ జీ बहुत क्लोज प्रॉक्सिमिटी में आके I also did not feel comfortable. अच्छा नहीं लगा. ఒక పక్క అక్కడి నుంచి విజయ్ గారు ట్వీట్ వేశారు, మా బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు అనే ధైర్యం మీకు ఎక్కడిది అని స్ట్రైట్ గా అమిత్ షాని క్వశ్చన్ చేసేలా. ఆ ట్వీట్ గురించి కూడా మాట్లాడదాం. ఇదంతా జరిగింది ఎంతసేపట్లో అనుకుంటున్నారు? కొన్ని గంటల వ్యవధిలో. ఈ వీడియో చేయడం ఎంత సెన్సిటివ్ కూడా నాకు తెలుసు. బట్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా అన్ని సైడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఫ్యాక్ట్ ని మీ ముందు పెడతా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగానికి ఆర్కిటెక్ట్. ఇవాళ మన ఇండియన్ డెమోక్రసీ ఇలా థ్రైవ్ అవుతుందంటే దానికి కారణం ఆయనే. ఆయన చనిపోయినంత వరకు దళితుల కోసం నిలబడిన వ్యక్తి. ఆయనంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉండే వ్యక్తిని, ఆయనంత ఇంటెలెక్చువల్ పర్సన్ మనం చాలా అరుదుగా చూస్తాం. ఆయన చేసిన ప్రతి విషయానికి మనం ఏకీభవించకపోవచ్చు, బట్ అది ఆయన అప్పుడుండే సమయం. అది అప్పటి భారతదేశం ఎంతో ప్రయత్నించారు అన్టచబిలిటీని తీసేద్దామని. ఆయన బ్రతికున్నప్పుడు అది కుదరకపోయేసరికి ఆయనకు వేరే మతాలకు మారడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ చివరికి ఆయన మారింది బుద్ధిజం, విచ్ ఇస్ విత్ ఇన్ ధార్మిక్ ఫోల్డ్. సో నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉండే రెస్పెక్ట్ ని కాంటెక్స్ట్ లో పెట్టి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. చాలా కాంప్లెక్స్ టాపిక్ ఇది, బట్ సింప్లిఫై చేసి 10-15 నిమిషాల్లో దీన్ని కండెన్స్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా మీ ముందుకు తీసుకొస్తున్నది. అండ్ ఇలాంటి వీడియో ఒకటి నా నుంచి మీకు డైలీ వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో, దేశంలో ఏం జరుగుతుందో, అంతర్జాతీయంగా ఏం జరుగుతుందో మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. సబ్స్క్రైబ్ చేశారుగా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చుట్టూ జరిగిన ఈ రాజకీయం గురించి మాట్లాడుకుందామా? లెట్స్ గో. ఫస్ట్ అసలు మీ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? ఇదంతా పార్లమెంట్ లో అమిత్ షా గారు చేసిన ఒక స్టేట్మెంట్ ద్వారా స్టార్ట్ అయింది. ఆయన ఎక్కడి నుంచి వస్తారో మీరు గమనించాలి. ఈ జమిలీ ఎలక్షన్స్ కి సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కి రీసెంట్ గా చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అండ్ బేసిక్ గా ఇది అమలు చేయాలంటే రాజ్యాంగంలో ఉండే కొన్ని ఆర్టికల్స్ ని మార్చాలి. ముఖ్యంగా 172 గానీ 83 గానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. 5 సెక్షన్లు ఉన్నాయి, 5 ఆర్టికల్స్ ఉన్నాయి. సో వీటి మార్పుకి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పార్లమెంట్ లో తెగ వినబడింది. దీన్ని కౌంటర్ చేస్తూ ఆయన ఏమన్నారు, ఈ మధ్యన ఒక ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ 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 అని, దీని బదులు దేవుడి పేరు తెలుసుకుంటే స్వర్గప్రాప్తి లభిస్తుంది అని అంటూ, ఇది కరెక్టా కాదా తర్వాత వద్దాం మనం. ఈ స్టేట్మెంట్ జనాల్ని ట్రిగర్ చేసింది. ఇన్ఫాక్ట్ అక్కడ పార్లమెంట్ లోనే జనాలు అరవడం మొదలు పెట్టారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నట్టు. ఆగండి నేను చెప్తాను స్టార్ట్ చేశారు ఆయన. ఫస్ట్ ఆయన తెచ్చుకున్న పాయింట్ ఏంటి, మీ కాంగ్రెస్ హయాంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లా మినిస్టర్ చేశారు, కేబినెట్ మినిస్టర్. ఆయన ఫోర్స్ రెసిగ్నేషన్ ఎందుకు జరిగింది?
ఆయన మీతో హ్యాపీగా లేరు కదా, ముఖ్యంగా అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారితో. ఇది 1951 మాట. ఇది మీరు ముస్లిం అపీస్మెంట్ పేరుతో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు మీరు ఏదైతే అన్యాయం చేశారో అది ఆయనకు అస్సలు నచ్చలేదు. హీ వాజ్ వెరీ వోకల్ అబౌట్ ఇట్. 1951 లో ఆయన దాని వల్లే రిజైన్ చేశారు. పైగా ఆర్టికల్ 370 ఏదైతే ఉందో కాశ్మీర్ కి సంబంధించి దేన్నైతే మేము అబ్రోగేట్ చేశామో దాని మీద కూడా ఆయన చాలా అన్హ్యాపీగా ఉన్నారు. అప్పట్లో నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి రాజాజీ గారు అంబేద్కర్ గారు ఇద్దరు రిజైన్ చేస్తున్నారండి అంటే అప్పటి నెహ్రూ గారు ఏమన్నారు, రాజాజీ గారు రిజైన్ చేసినా కొద్ది గొప్ప నష్టం ఉందేమో గానీ అంబేద్కర్ గారు వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు అని మీరు అన్నారా లేదా? మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన ఖర్గే గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఓట్ల సమయంలో ఆయన పేరు వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది అప్పటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మస్థలమైన మౌలో ఆయనకు మెమోరియల్ కట్టించాలని ముంబై మేయర్ వచ్చి అడిగితే అప్పటి కాంగ్రెస్ హయాం వాళ్ళు ఏమన్నారు, మెమోరియల్స్ అనేవి సొంత డబ్బులతో కట్టుకోవాలని చెప్పి ₹1 కూడా ఇవ్వలేదు. ఆయనకు మౌలో మెమోరియల్ కట్టించింది ఎవరు? మా బీజేపీ. అక్కడే కాదు, లండన్ లో ఆయన ఉండే ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మెమోరియల్ కట్టించాం, నాగ్పూర్ లో, ఢిల్లీలో కూడా కట్టించాం. సో ఆయన పేరు వాడడానికి అర్హత మాకు కూడా ఉంది అనే మీనింగ్ వచ్చినట్టు అమిత్ షా గారు మాట్లాడారు. తర్వాత పాయింట్స్ అన్నింటినీ ఎవరు వేలెత్తి చూపించట్లేదు కానీ అమిత్ షా గారు ఫస్ట్ 2 లైన్స్ ఏవైతే మాట్లాడారో అది కొద్దిగా మితిమీరడం వల్ల ఈ ఇండీ బ్లాక్ వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు ట్రిగర్ అవ్వడానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఇప్పుడు ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇది జరగగానే ఆయన పార్లమెంట్ లో ఉండగానే ఈ మాటలు 2 వైరల్ అవడం మొదలుపెట్టాయి. ఆ విషయం అమిత్ షా గారికి కూడా అర్థమైపోయింది. బీజేపీ కొంచెం బ్యాక్ ఫుట్ తీసుకుంది. ఇక్కడ మనం చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే ఈ 10 సెకండ్ల వీడియో ఏదైతే ఉందో అది మొత్తానికి స్ప్రెడ్ చేసేస్తారు. కాంటాక్ట్స్ లేకుండా వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కోపం వస్తుంది అని చెప్పి అమిత్ షా గారు ప్రెస్ మీట్ ఇవ్వడానికి బయలుదేరారు. ఇటు సైడ్ నుంచి రాహుల్ గాంధీ గారు కూడా బయటకు వచ్చేసారు ప్రొటెస్ట్ కి రెడీ అవ్వడానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రొటెస్ట్ కాబట్టి ఆయన ఫేవరెట్ కలర్ అయిన బ్లూ వేసుకుందాం అని చెప్పి రాహుల్ గాంధీ గారితో సహా బ్లూ షర్ట్, అటు ప్రియాంక గాంధీ గారు అంబేద్కర్ గారి ఫోటోలతో ప్రొటెస్ట్ కి బయలుదేరి వచ్చారు. బయట గట్టిగా ప్రొటెస్ట్ నడుస్తుంది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపలికి వెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ట్రిక్కీ అవబోతుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు చెప్పిన వర్షన్ ఒకటి ఉంది, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న వర్షన్ ఒకటి ఉంది. ఫస్ట్ బీజేపీ వర్షన్ మీకు చెప్తా. మేము మెట్ల దగ్గర నిలబడి ఉన్నాం, అటు సైడ్ ఇంకొక దారి ఉంది కాంగ్రెస్ వాళ్ళు లోపలికి వెళ్ళడానికి. అయినా కూడా రాహుల్ గాంధీ గారు ఈ దారి గుండానే లోపలికి వద్దాం అనుకున్నారు. మా ముందుకు వచ్చి నిలబడి మేము రియాక్ట్ అయ్యే లోపలే ఆయన ఒక బీజేపీ ఎంపీని తోశాడు. ఆయన వెళ్ళి ప్రతాప్ సింగ్ సారంగి గారి మీద పడ్డాడు. ఆయనకి తల దగ్గర చాలా పెద్ద గాయమై ఆయన ఐసీయూలోకి పట్టుకెళ్లారు. దీన్ని రాహుల్ గాంధీ గారు ఒప్పుకుంటున్నట్టు ఒక చిన్న క్లిప్ కూడా వైరల్ వెళ్తుంది. దక్కా ముక్కీలు అనేవి జరుగుతాయి, దానివల్ల పెద్ద పెద్ద దెబ్బలేని తగలవు కదా, సరే చేశాను నేను అని రాహుల్ గాంధీ గారు అంటే ఒక చిన్న క్లిప్ వైరల్ వెళ్తుంది. ఒక పక్క రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఏం చెప్తున్నారు, మేము లోపలికి వెళ్దాం అనుకున్నాం, అటు సైడ్ ఇంకో దారేం లేదు. ఈ బీజేపీ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో బయట ప్రొటెస్ట్ చేయకుండా మెట్ల దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు. లకడి అంటే కర్రలు అవి పట్టుకొని ఉన్నారు. వాళ్ళ అగ్రెషన్ ని చూసి వాళ్ళు నా మీదకి వస్తుంటే నేను తోయడం జరిగింది, తద్వారా ఆయన కింద పడ్డాడు అని వీళ్ళు చెప్తున్నారు. 2 వర్జన్స్ ని మనం ఆథెంటికేట్ చేయలేము, ఎందుకంటే బయట సీసీటీవీ ఫుటేజ్ పబ్లిక్ డొమైన్ లో లేదు. ఇది జరగడం వల్ల ప్రొటెస్ట్ ఇంకా ఇంటెన్సిఫై అయింది. సో ఈ బీజేపీ ఎంపీస్ అందరూ ఒక దగ్గర నిలబడ్డారు. రాహుల్ గాంధీ గారు అటు వెళ్తున్నారు. ఓ పక్క ఆయన దెబ్బ తగిలి ఆయన ఐసీయూలోకి పట్టుకెళ్తున్నారు. సో కాంగ్రెస్ ప్రొటెస్టర్స్ అందరూ ఇటు వస్తున్నప్పుడు దారిలో ఒక లేడీ ఉంది, ఆవిడ బీజేపీ ఎంపీ, ఆవిడ నాగాలాండ్ నుంచి, ఫ్యాన్గోన్ కోన్యాక్. ఆవిడేదో అరిచినట్టుంది. రాహుల్ గాంధీ గారు ఆన్ రికార్డ్, ఆన్ కెమెరా ఆవిడ ముందుకెళ్లి ఆవిడని కోపంగా చూస్తూ నిలబడ్డారు. ఆవిడ బెదరకపోయేసరికి ఇంకా దగ్గరికి వెళ్ళి ఆవిడ మీద అరిచారు. ఇది ఆవిడ ఓపెన్ గా బయట చెప్తుంది అక్కడ ఏం జరిగిందో, నేను చాలా ఇబ్బంది పడ్డా నేను అని. Rahul Gandhi ji just came in front of me, very close proximity. I felt uncomfortable. సో దీన్ని బేస్ చేసుకుని ఒక 3 బీజేపీ ఎంపీలు అక్కడ ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు, ఫిజికల్ అసాల్ట్ అండ్ ఇన్సైట్మెంట్ మీద. దీని వెనకాల ఉండే పొలిటికల్ యాంగిల్ మీరు కొంచెం చూడాలి. 2 సైడ్స్ ఖచ్చితంగా తప్పు ఉంది. అమిత్ షా గారు 2 మాటలు తర్వాత మాటలు ఏం మాట్లాడున్నా కూడా ఆ 2 మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సింది. వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అయింది. అపోజిషన్ వాళ్ళు కూడా అమిత్ షా గారు చెప్పిన మాటల్ని పక్కన పెట్టి పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చేయకుండా ఆయన ఫస్ట్ చెప్పిన 2 సెంటెన్సెస్ మీద పట్టుకున్నారు. ఈ ప్రొటెస్ట్ దాని మీద జరుగుతుంది, ఇండియా ఊరుకోదు అని చెప్పి. విజయ్ గారి ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ ఈవెంట్స్ అన్ని అయిన తర్వాత అది వచ్చింది. అంబేద్కర్ 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 ఈ మాట మీ చెవులకు వినిపిస్తూనే ఉంటది, గుండెల్లో ఉండే ఒక జోష్తో, పెదాల మీద చిరునవ్వుతో. కొంతమందికి ఆ పేరంటే ఎలర్జీ ఉండొచ్చు అని అమిత్ షా గారిని డైరెక్ట్ గా అటాక్ చేస్తూ, ఆయన సాటి లేని పొలిటికల్ లీడర్ అండ్ ఇంటెలెక్చువల్ థాట్ ఉండే మనిషి ఆయన. భారతదేశంలో స్వేచ్ఛను అనుభవిస్తున్న ప్రతి భారతీయుడు ఆయన పేరు పలకాలని అనుకుంటాడు అనే మీనింగ్ వచ్చినట్టు విజయ్ గారు రాశారు. దీని వెనకాల ఉండే రాజకీయ కోణం కూడా, ఢిల్లీ ఎలక్షన్స్, ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలంటే దళిత్ ఓట్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టైంలో బీజేపీని కాంట్రవర్సీలోకి లాగేస్తే ఢిల్లీ ఎలక్షన్స్ లో ఒక డిసడ్వాంటేజెస్ పొజిషన్ లోకి వెళ్తారు. ఈ విషయం అందరికీ తెలుసు, అమిత్ షా గారికి తెలుసు, నరేంద్ర మోడీ గారికి తెలుసు, రాహుల్ గాంధీ గారికి తెలుసు, అరవింద్ కేజ్రీవాల్ గారికి తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు, దీని మీద మీరు ఏమంటారని. మీ కూటమిలో ఉండే పార్టీ బీజేపీ అక్కడ ఇట్లా మాట్లాడుతుంది కదా, మాకు మీ సమాధానం కావాలని అరవింద్ కేజ్రీవాల్ గారు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నారు. కిరణ్ రిజిజు గారికి తెలుసు, ఆయన చాలా బలంగా మాట్లాడారు పార్లమెంట్ లో. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ చేసినంత అవమానం ఎవరూ చేయలేదు, వాళ్ళు ఇవాళ వచ్చి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్ లో కూడా కొంచెం మెరిట్ ఉంది.
వాళ్ళు ఏమంటారు, రాహుల్ గాంధీ గారు వచ్చి కూర్చొని వెనకాతల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెద్ద బొమ్మ ఉంది. ఆయన ఏ కొటేషన్ రాసుకున్నారు తెలుసా? ఆయన చెప్పిన వందలాది అద్భుతమైన విషయాలను వదిలేసి ఆయన కాల్చిన మానుస్మృతి గురించి రాసిన స్టేట్మెంట్ ని వెనకపెట్టి, అది ఆయన వ్యక్తిగత కోపం. అది దాని ముందు రాహుల్ గాంధీ గారు కూర్చొని అమెరికాలో అదాని మీద ఇండైట్మెంట్ జరుగుతుంది, ఆ విషయాన్ని బయటికి రానివ్వకూడదు, అందుకే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ డ్రామా నడుస్తుంది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంత మాట వీలైతే అంత మాట అనేద్దాం అనుకున్నారు, మేము అది చూస్తూ ఊరుకోం అని రాహుల్ గాంధీ గారు వర్షన్ ఉంది. ఓ పక్క మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రతాప్ చంద్ర సారంగి గారు ఆయన తోపించుకునేది, నన్ను కూడా ఒకరు తోశారు, నేను కూడా పడ్డాను అంటున్నారు ఆయన. కాకపోతే ఆయన ఒంటి మీద దెబ్బలు లేవు, ప్రూఫ్ సీసీటీవీ ఫుటేజ్ లేదు. బట్ ఈ ఎంటైర్ పొలిటికల్ సర్కస్ లో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేనికి నిలబడ్డారు, ఆయన ప్రిన్సిపల్స్ ఏంటి, ఆ విషయాలు మర్చిపోయాం. 1891 లో పుట్టారు ఆయన, అప్పటి అన్టచబుల్ కమ్యూనిటీలో. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్ నమ్ముకొని ఆయన ఫ్యామిలీలో 14th చైల్డ్ అయినా కూడా, 3 సంవత్సరాలకి ఆయన తల్లి గారు చనిపోయినా కూడా ఆయన తండ్రి సాయంతో చదువుకుంటే డిస్క్రిమినేషన్ ని చెరిపేయచ్చు అనే ఏకైక నమ్మకంతో బుల్లక్ కార్డ్స్ నుంచి తోసేసిన ఎన్ని అవమానాలు వచ్చినా కూడా ఆయన ఎఫిస్టిన్ కాలేజ్ ఆఫ్ బాంబేలో చదివి న్యూయార్క్ వెళ్ళి ఎకనామిక్స్ లో PhD చేశారు ఆయన. పొలిటికల్ ఎకానమీ టీచర్ గా ఉన్నారు ఆయన. ఆయనకి 36 సంవత్సరాలు వచ్చేసరికి, అంటే ఎర్లీ 1920s యాక్టివ్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు అన్టచబిలిటీ. పబ్లిక్ డ్రింకింగ్ అందరికీ ఉండాలని పోరాడిన వ్యక్తి ఆయన. టెంపుల్స్ లో అన్ని క్యాస్ట్ల వాళ్ళు వెళ్ళగలగాలి అని ఫైట్ చేశారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే పార్టీ పెట్టి ఒక వర్కర్ అనేవాడు 8 hours మాత్రమే పనిచేయాలి అనే రూల్ మీద పోరాడిన వ్యక్తి. 1935 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన రికమెండేషన్ బేస్ చేసుకొని పెట్టింది. ఆయనకి 56 సంవత్సరాలు వచ్చేసరికి ఇండిపెండెంట్ ఇండియాలో ఇండియాస్ ఫస్ట్ లా మినిస్టర్ ఆయన. దో హీ వాంటెడ్ అనదర్ పొజిషన్. నేను చదివిన దానికి, నా ఎకనామిక్స్ లో నాకుండే పట్టుకి నాకు ఇంకో మినిస్ట్రీ ఇవ్వండి, ఇంకో పోర్ట్ఫోలియో ఇవ్వండి అని అడిగారు నెహ్రూ గారిని అప్పట్లో. అది ఆయనకి రాకపోయేసరికి నిరుత్సాహంతో రిజైన్ చేశారు. ఆయనకి 56 సంవత్సరాలు ఉన్నప్పుడు హీ వాజ్ అపాయింట్ టు రైట్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ కాన్స్టిట్యూషన్. అందులో ఆడవాళ్ళకి ప్రాపర్టీ మీద రైట్స్ ఉండాలని, మెటర్నరీ బెనిఫిట్స్ ఉండాలని, ఈక్వల్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఉండాలని పోరాడిన వ్యక్తి ఆయన. ఆయన చనిపోయిన 35 సంవత్సరాలకి 1990లో భారతరత్న ఇచ్చారు ఆయనకి. ఆయనకుండే క్లారిటీ ఆఫ్ థాట్, అలాంటి ఫ్యామిలీ నుంచి, అలాంటి కష్టాల నుంచి వచ్చినా కూడా అది ఇవాళ కూడా ఎవరికి ఉండదు. అది ఇవాళ కూడా జనాల్లో చాలా అరుదుగా చూస్తాం. ఆయన కోపం ఉంది కరెక్టే, అది వ్యక్తిగత కోపం. అది అప్పటి ఆయన కోపాన్ని, ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ ని పట్టుకొచ్చి అదే ఆయన క్యారెక్టర్ లా పోర్ట్రే చేయడం అంత కరెక్ట్ కాదు. అది మంచిది కాదు మన దేశానికి కూడా. మాట్లాడాల్సి వస్తే ఆయన వక్ఫ్ బోర్డుకి చాలా అగేన్స్ట్ ఉండేవాళ్ళు. దాని గురించి మాట్లాడండి. రిజర్వేషన్స్ లాంగ్ టర్మ్ ఉండకూడదని పోరాడిన వ్యక్తి ఆయన. ఆయనే రాశారు రిజర్వేషన్స్ గురించి, దాని గురించి మాట్లాడండి. అంతేగాని ఆ మానుస్మృతి ఇన్సిడెంట్ పట్టరాకండి. అంతెందుకు, ఆయనకు అవకాశం ఉన్నా కూడా, ఆఫర్లు వచ్చినా కూడా, మా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా అన్నా కూడా ఆయన ఏ రోజు క్రిస్టియానిటీకి వెళ్ళలేదు. ఆఖరి వరకు పోరాడారు ఈ అన్టచబిలిటీని తీసేయాలని. అది కుదరకపోయేసరికి అదే ధార్మిక ఫోల్డ్ లో ఉండే బుద్ధిజం మారారు. సో మనం ఏదైనా వ్యక్తి మనకు బాగా నచ్చినప్పుడు, ఆ వ్యక్తి నుంచి మన స్ఫూర్తిని తీసుకున్నప్పుడు, అప్పటి ఆయన ఐడియాలజీని తీసుకోకండి, ఆ వ్యక్తిత్వాన్ని తీసుకోండి. భగత్ సింగ్ అప్పట్లో స్టాంచ్ కమ్యూనిస్ట్ ఆయన. అలా అని చెప్పి కమ్యూనిజం ఇప్పుడు ఇండియాలో వర్కౌట్ అవుతుందా? భగత్ సింగ్ స్ఫూర్తిని మనం తీసుకోవాలి. దేశం పట్ల ఆయనకుండే ప్రేమను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ దిశగా నడవాలి. అప్పటి భారతదేశంలో ఆయన కమ్యూనిజం కరెక్ట్ అనుకున్నాడు అంతే. అది 1920s ఇండియా, ఇది 2024. అప్పటి ఇండియాకి ఇప్పటి ఇండియాకి తేడా ఉంటది కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అంతే. ఆయన స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఆయన క్లారిటీ ఆఫ్ థాట్ ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన మాట్లాడే విధానాన్ని, స్టేట్ గవర్నర్ కుట్టే క్లాత్ తోనే నాకు కూడా బట్టలు కుట్టాలనుకునే వ్యక్తి ఆయన. అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే వ్యక్తి ఆయన. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మనం స్ఫూర్తిగా తీసుకుందాం. ఆ ఒక్క విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను అంతే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ రాయండి. అన్ని సైడ్స్ సంక్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. నేను ఏమైనా మిస్ అయి ఉన్నా, ఎందుకంటే నేను నేర్చుకుంటున్నా, నిరంతర విద్యార్థిని అనుకుంటా. సో ఏం మిస్ అయి ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు కింద కామెంట్స్ రాయండి. నేను తెలుసుకుందాం అనుకుంటున్నా, మీ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నా. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, మీరు చూపిస్తున్న ప్రేమ ఏదైతే ఉందో, నన్ను ఇంకా ప్రాణం పెట్టి పనిచేయడానికి, రోజు ఇలాంటి వీడియో ఒకటి మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది. జీవితాంతం మీకు రుణపడి ఉంటుంది దానికి. నా సైడ్ నుంచి వస్తున్న వీడియోస్ రోజుకొకటి వస్తుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే, ఒక నాలెడ్జ్ పిల్ల దాన్ని కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. రోజుకొకటే వీడియో వస్తుంది, బట్ అది మీకు పనికొచ్చే వీడియో అయి ఉంటుంది. అండ్ నాకు ఏదైనా వీడియో ఐడియా ఇద్దాం అనుకున్నా, నాతో కనెక్ట్ అవుదాం అనుకున్నా, లేదా ఇలాంటి వీడియోస్ ని రీల్ ఫార్మాట్ లో 1 minute లో కన్జ్యూమ్ చేద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి ఈ 1 nation 1 election బిల్ ఏదైతే ఉందో, ఈ వీడియోకి అది ప్రీక్వెల్ లా పనిచేస్తుంది. ఈ ఈవెంట్స్ కి లీడప్ అవ్వడానికి ఏం నరేటివ్ నడిచింది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ రీసెంట్ గా అల్లు అర్జున్ గారికి జరిగిన బెయిల్ అండ్ సంధ్యా థియేటర్ కి హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ పంపించిన షో కాజ్ నోటీస్ గురించి తెలుసుకుందాం అనుకుంటే, ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above political mockery. Rise above political advantages. Rise above hate. Jai Bhim, Jai Hind, Jai Bharat, Jai Anjaneya.